కనబడుతున్న రంగులన్నింటినీ చేశాడు. నీకోసం 6 విశ్వదినాలు కష్టపడ్డాడు. కష్టపడి సృష్టిని అంతటినీ చేసి నీ పాదాల చెంత పెట్టి ఆయన ఏం చేశాడు? రెస్ట్ తీసుకున్నాడు. నీ కోసం పని చేసి రెస్ట్ తీసుకున్నాడు. అంత ఇష్టం నువ్వంటే దేవుడికి. ఇంకో మాట చూస్తారా? చూడండి, ఇంకా సామెతల గ్రంథం. అదొకటే కాదండి, కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో నువ్వంటే ఎంత ఇష్టమో దేవుడికి చూడండి. దేవుడు మనుషుల్ని ఎంత ప్రేమించాడో చూడండి. 15వ అధ్యాయం 3వ వచనం. మొదట నీకు అప్పగించితిని. 15 మాంసం గురించి 39 చదవండి అమ్మ. వాటర్ ఇవ్వండి ఒకరు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 39వ వచనం చూడండి, ఏమని చెప్తున్నాడు? మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. ఏమండి? మరియు ఆకాశ వస్తు రూపములు కలవని చెప్పి వాటి గురించి చెప్తున్నాడండి. మనిషి కోసం ఒక మాంసానికి ఉండే టేస్ట్ ఇంకో దానికి పెట్టకుండా చేసాడండి. ఎన్ని మాంసాలు తిన్నారు మీరు చెప్పండి, ఒక మాటలో చెప్పాలంటే? ఎన్ని టేస్టులు తిన్నారు చెప్పండి? ఆలోచించండి ఒకసారి. సరే, మనకు తెలిసినవి అనుకుందామండి. ఏమేం మాంసం తెలుసు మనకి? చికెన్ తెలుసు. చికెన్ టేస్ట్ వేరు, ఇంకా మటన్ టేస్ట్ వేరు. తర్వాత ఫిష్ వేరు, తర్వాత ఫ్రాన్స్ వేరు, తర్వాత ఏంటిది క్రాప్స్ వేరు, ఇంకా చాలా రకాల మాంసాలు ఉన్నాయి కదండి. ఆ మాంసాలన్నీ కూడా నీకు ఒక మాంసానికి ఉండే రుచి మరొక దానికి ఉంటే నువ్వు తినలేకపోతావేమో. ఎప్పుడు ఒకటే రుచి అని మాంసాలు కూడా వేరుగు పెట్టేశాడండి. చేప మాంసం వేరు, మనుష్య మాంసం వేరు, జంతువుల మాంసం వేరు, పక్షి మాంసం వేరు. చాలా రకాల మాంసాలు ఉన్నాయి. మనం చాలా రకాల పక్షులు తినేస్తాం. కోడిని తింటాం, ఇక నేను అదే తింటానండి, ఇంకా నాకు తెలియదు. ఇంకా పామురాలు తింటారు, కొంగ తింటారు, చాలా రకాలు తింటామండి. అన్ని రుచులు ఒకేలాగా ఉంటాయా? ఉంటాయా? ఉండవండి. ఉంటే అన్నింటికి తింటామండి, ఎప్పుడు ఒకటే తింటాం కదండి. కాబట్టి అన్ని రకాలు వేరు, అన్ని రకాల మాంసాలు వేరు. వేరుగా ఉండాలని, నీ నాలుకకు రుచి కావాలని, నీ గురించి ఆలోచించిన నీ పరలోకపు తండ్రి నిన్ను ప్రేమించి నీ కోసం చాలా రకాల మాంసాలని పెట్టేశాడు. నీకోసం చాలా రకాల జంతువులని, పక్షులని, కనబడుతున్న వాటన్నిటినీ చేసేసాడు. ఎవరి కోసమయ్యా నువ్వు కష్టపడిందంటే 6 అడుగులు లేని నీ కోసమే కష్టపడ్డాడు దేవుడు. కనబడుతున్న వాటన్నిటిలో దావీదు గారు అంటారండి, కనబడుతున్న ఆకాశాన్ని, కనబడుతున్న జంతువులని, వాటికున్న రూపాన్ని చూడగా 6 అడుగులు లేని మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి మనిషి ఏ పాటోటయ్యా అని అడుగుతాడండి దావీదు గారు. కానీ దేవుడు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? 6 అడుగులు కాదు, 3 అడుగులు కాదు, 4 అడుగులు కాదు, ఎన్ని అడుగులున్నా నాలో నుంచి వచ్చిన వాడు నా కొడుకు, నా కుమార్తె అయ్యా. కాబట్టి వాళ్ళందరి కోసం నేను కష్టపడ్డానయ్యా. ఎంత కష్టపడ్డానంటే కనబడుతున్న వాటన్నిటినీ వాళ్ళ కోసం చేసేసి దేవుడినైనా నేనే రెస్ట్ తీసుకున్నానంటే ఇక ఎంత కష్టపడ్డానో ఆలోచించండి అని చెప్పి చెప్తున్నాడండి. ఆ కష్టంకి అర్థం కాని ఈరోజు సమాజం దేవుణ్ణి దూరం పెట్టింది. ఆ కష్టం అర్థం కాని ఈరోజు కొంతమంది క్రైస్తవులు ఇప్పటికీ నిద్రపోతూనే ఉన్నారండి కదా. దేవుడి కష్టం అంత కష్టపడ్డాడన్న తర్వాత ఆ కష్టాన్ని తెలుసుకోవాల్సిన మనం ఇంకా నిద్రపోతున్నావంటే నువ్వేం చెప్పినా నాకు అనవసరం. అప్పుడప్పుడు చనిపోయిన కాడ మేళం మోగిస్తారు కదా, చనిపోయి వాళ్ళు బాధపడుతూ ఉంటే వీళ్ళు సన్నాయి ఊతూ సౌండ్ చేస్తూ ఉంటారు. ఏమని? నువ్వు పోతే నాకేంటి, నా డబ్బులు నాకు ఇచ్చేయాలని చెప్పి వాళ్ళు పాట పాడుతూ ఉంటారండి. ఎందుకంటే సౌండ్ చేస్తున్నారు కదా. వాళ్ళేమో పోయి ఏడుస్తుంటే నువ్వు పోతే నాకేందంట, నా డబ్బులు నాకు అంటనే వాళ్ళు సౌండ్ చేస్తూ ఉంటారండి కదండి. అలాగే నువ్వు ఏం చేసుకుంటే నాకెందుకు, ఎంత కష్టపడితే నాకెందుకు, వచ్చేసాను, ఇంటికి వెళ్తున్నాను, సమస్య ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాను, లేదా పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంటాను, లేదా ఒకరోజు అన్నం మానేసి ప్రార్థన చేస్తాను, నువ్వే తీర్చేస్తావు. ఇదే కదండి మన ధీమా. అంటే ఒక మనిషిగా మనకే ఇంత అర్థం అవుతున్నప్పుడు
దేవుడికి అర్థం కాదంటారా? దేవుడికి తెలియదంటారా? మనకన్నా దేవుడు తెలివి తక్కువైన వాడు అంటారా? కాదండి, ఆయన చాలా తెలివైనవాడు. ఇప్పుడు కూర్చున్న వింటున్నావు చూసావా మాటలు? ఒక ఎమ్మెల్యే వచ్చి మాట్లాడితే నువ్వు ఎలా ఉంటావు? లేదంటే డాక్రా డబ్బులు పంచుతున్నారంటే ఎంత అలర్ట్గా ఉంటావు? పక్కన పిల్లలు మాట్లాడితే ఊరుకుంటావా? చటామని కొడతావు. అంటే ఆ డబ్బు దగ్గర ఉన్న విలువ, లేదంటే ఆ డబ్బు దగ్గర ఉన్నటువంటి ఆసక్తి సాక్షాత్తు దేవుడి మాటలు వినపడుతుంటే లేదు కదా నీకు? నిద్రపోతున్నావు కదా నువ్వు, వింటలేదు కదా నువ్వు. అంటే నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడా? నీకు కూడా దేవుడు సహాయం చేస్తాడా? అది మీ ఇంకిత జ్ఞానానికి వదిలిపెడుతున్నానండి. మీరేమంటారు చెప్పండి? బయట దాకా మనం వెళ్ళొద్దు, నా ఆలోచన కూడా వద్దు, మీ ఆలోచనే చూద్దాం. దేవుడు సహాయం చేస్తాడంటారా? ఇన్ని చూసిన తర్వాత కూడా, ఇంత నిర్లక్ష్య పెట్టిన తర్వాత కూడా చేస్తాడా? చేస్తాడన్న వాళ్ళని ఎవరైతే చెప్పండి. లేదన్న వాళ్ళని అవుతున్నారు కదా జాలీగా. చేస్తాడా? అయినా చేస్తాడా? ప్రార్థనకు వచ్చేసి మాటలు వినకుండా నిద్రపోతున్నా ఆయన ఎన్ని చెప్పినా నువ్వేం చెప్పుకుంటే నాకెందుకు, తర్వాత నేను ప్రార్థన చేస్తాను నాకు సాల్వ్ చేసి అంటే అయినా చేస్తాడా? నమ్మకుండా 10 రూపాయలే నువ్వు వీకపోతే నీకు అన్ని సమస్యలు తీసేయటానికి దేవుడు సిద్ధపడాలంటే నీలో ఏముంది లక్షణం? ఏముంది దేవుడు నీకు సహాయం చేయటానికి? నువ్వు అడుగుతావు కదా, 10,000 అడిగిన వాడికి వచ్చి నీకేముంది వెనకాల? ఇల్లుందా? సొంత ఇల్లు. అద్దిల్లు అయితే ఇవ్వను, సొంత ఇల్లు అయితే ఇస్తాను. ఎందుకు? కాగితాలు పెట్టుకొని నువ్వు కట్టకపోతే దాంట్లో కూర్చుంటాను వచ్చి కదా. మరి వెనకాల ఏముంది? నెలకి ఏమొచ్చింది? నీకు ఎంత వచ్చింది? 10,000 వస్తాయా? మరి లేదంటే నువ్వు ఇవ్వవు కదా డబ్బులు, ఎలా ఇస్తావు? మరి నేను ఎలా నమ్మంటావు అని నువ్వు అడుగుతావు. మరి దేవుడు నిన్ను నమ్మి నీ సమస్యలు తీసేయాలనుకుంటే, నిన్ను నమ్మి దేవుడు నిన్ను దీవించాలనుకుంటే నీలో ఏముంది దేవుడు దీవించడానికి? కనీసం పట్టుమని గంట సేపు కూడా నిద్రపోకుండా దేవుడి మాటలు వినలేవా మనం? కనీసం పట్టుమని చెప్పి దేవుడి కోసం ఒక అబద్ధాలు ఆడకుండా ఉండలేవు, దొంగతనాలు చేయకుండా ఉండలేవు, బూతులు మాట్లాడకుండా ఉండలేవు. కానీ దేవుడు మనల్ని ఏం చేయాలి? ఆశీర్వదించాలి, దీవించాలి, కుటుంబాన్ని దీవించాలి, అందరినీ బాగా చూడాలి దేవుడు. కానీ నేను మాత్రం బాగా ఉండను. ఇది ఎక్కడ న్యాయం అండి? నీకే అర్థమవుతుంది కదండి, దేవుడికి తెలియదా అండి? తెలుసండి దేవుడికి. చూడండి, మరొక మాట చూడండి. మాంసం వేరుగా చేశాడు, ఎంత కష్టపడ్డాడో తెలుసా అండి? దేవుడికే జ్ఞానం అవసరమైందండి ఆయనకి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. దేవుడికి ఏం అవసరమైందో ఒకసారి చూడండి. నీ కోసం సృష్టిని చేయడానికి దేవుడికే జ్ఞానం అవసరమైందండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆయన తన బలము చేత, తన జ్ఞానం చేత ఏం చేశాడట? ప్రపంచాన్ని స్థాపించాడట. ఆయనకి జ్ఞానం అవసరమైంది, కష్టపడ్డాడు, రెస్ట్ తీసుకున్నాడు. ఎందుకు కష్టపడ్డావు దేవుడా? ఎందుకు నువ్వు పని చేసావు? ఎందుకు నువ్వు అంత కష్టపడ్డావు? ఎందుకు రెస్ట్ తీసుకుని అంతకు చేసావు అంటే నీ కోసం, నా కోసం